ముందుగా ఒక వార్త చూద్దాం. కాంగ్రెస్ పెద్ద కుంభకోణంలో చిక్కుంది. ఎందుకంటే ఇండి అలయన్స్కి ఓటు వేసేలా ఓటర్లను మోసం చేసిన గ్యారంటీ కార్డ్, అదే కార్డులు మొత్తం 99 మంది కాంగ్రెస్ ఎంపీల మీద అనర్హులుగా ప్రకటించాలని ఒక న్యాయవాది రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇందులో పెద్ద కుంభకోణానికే పాల్పడినట్టు తన సీట్ల సంఖ్య 2019లో 52 నుంచి ఇప్పుడు 99 దాదాపు రెట్టింపు చేసింది. ఆ ఘనత పాదయాత్రకు ఇవ్వబడింది. అయితే కటాకట్ పథకానికి మరో గంట లభించింది. ఈ క్రమంలో మహిళా ఓటర్లు బ్యాంక్ ఖాతాలకు నెలకు 8,500 రూపాయలు లేదా ఏటా ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే షరతు 2024 ఎన్నికల్లో ఓటు వేసి కాంగ్రెస్ని గెలిపించాలని కోరారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఈ గ్యారంటీ కార్డులు అనేక రాష్ట్రాల్లో పంపిణీ చేయబడ్డాయి. ఆ గ్యారంటీ కార్డులతో 5 జూన్ 2024 నుండి కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బురకా ధరించిన ముస్లిం మహిళలు మరియు ఇతర పేద మహిళలు క్యూలో నిలబడటం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మహిళలు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు చేతిలో పట్టుకుని పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బారులు తీరారు అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. ఇదే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి చెడగొట్టేటటువంటి వ్యవహారం. ఇలాంటి వాటికి ఇవన్నీ కూడా ఉత్తుత్తియే. ఎన్నికల సంఘం పీకేది ఏమీ లేదు. ఎవ్వడు అనర్హత వేటు వేయడు. రాష్ట్రపతి అనర్హత వేటు వేయరు. హామీలు ఇచ్చినవి అమలు చేయలేదు కాబట్టి అనర్హత వేటు అయితే కనుక భారతీయ జనతా పార్టీ మీదన తను ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరు, లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉండడానికి కుదరదు. ముందు ఇప్పుడు కావాల్సింది కార్యకర్తలకి మోటివేషన్. ప్రాబ్లం ఎక్కడుందో సెటిలైట్ చేసుకోవడం, అలాగే రాబోయేటటువంటి రోజుల్లో అహంకారంతో కాకుండా ఒద్దికగా మాట్లాడే విధంగా భాషా సంస్కారాన్ని సోషల్ మీడియాలో చేసుకోవడం. ఇట్లాంటి రూట్లో లోపాలను సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది పోయి ఇలాంటి తప్పుడు సమాచారంతో సొంత కార్యకర్తల్ని డైవర్ట్ చేసుకోవడం అవసరమా ఆలోచించుకోవాలి.